గత 2 రోజులుగా పొంగులేటికి సంబంధించినటువంటి అంశం అసెంబ్లీలో రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఈరోజు ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేస్తున్నారు. మనతో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సార్, మీరు ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ అంశాన్ని గట్టిగా అసెంబ్లీలో పట్టుబడి? ఇక్కడ రాఘవ అనే ఒక వ్యక్తి కాదు ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. రాష్ట్ర ఖజానాకు 100 కోట్ల రూపాయలు చిల్లు పడతా ఉంది. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఆయన మంత్రిగా ఉన్నాడు గనక ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా హైదరాబాద్ నడిబొడ్డున ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నారు. ఈ విషయం నేను చెప్పట్లేదు కదా, మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పింది. మైనింగ్ శాఖ మంత్రి శాసనసభలో అంగీకరించాడు. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిండు అవినీతికి పాల్పడ్డదని, అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారే శాసనసభలోనే చెప్పారు. మరి తప్పు జరిగినప్పుడు శిక్ష పడాలి కదా. మైనింగ్ రూల్స్ ప్రకారంగా 1 ఏడాది జైలు శిక్ష వేయాలి. మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడినేమో మరి ఏడాది 30 రోజులు జైలుకు పంపారు, జైలు శిక్ష వేసినారు. ఇక్కడ ఎందుకు వేయట్లేదు? ఎందుకు రికవరీ చేయట్లేదు? ఎందుకు క్రషర్ ను క్లోజ్ చేయట్లేదు? దాంతోపాటు మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాటి మీరు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్పిన కదా, ఎటువంటి విచారణకైనా హరీష్ రావు సిద్ధం. నా వైపు నిజం ఉంది, నా మాటల్లో సత్యం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు గనక మీరు ఏ విచారణ చేసినా నేను సిద్ధమని చెప్పాను. నీ తమ్ముడి మీద విచారణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ బావమర్ది సుజన్ రెడ్డి సింగరేణిలో చేసిన కుంభకోణాల మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉంటే రేవంత్ రెడ్డి ముందుకు రా. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, తన కుటుంబ సభ్యుల మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, మిగతా ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఓటు స్టూడియో.